హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీలా ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ పూజలంటూ చేసేసుకొని రిలాక్స్గా ఉండి ఉండొచ్చు కదండి. ఇంకా ఈ 2 శుక్రవారాలు అయితే మనకు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేవారు ఈ 2 శుక్రవారాలు కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా మనకు వినాయక చవితి అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, మీరు చూస్తున్నారు కదండి. ఇలా మనం ముగ్గులంటూ వేసేసుకొని గడపకి, ఇంకా తులసి చెట్టు దగ్గర ఇలాంటి ముగ్గులంటూ వేసేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మీరందరూ ఈ వరలక్ష్మి వ్రతానికి మంచి మంచి ముగ్గులు డెకోర్ అంటూ చేశారనుకుంటానండి. నేను కూడా మంచిగా పూజ అంటూ చేసుకున్నాను. మీకు తప్పక నేను చేసుకునే పూజా విధానం అంటూ మీకు షేర్ చేస్తానండి. అండ్ చూస్తున్నారు కదా, మనం గడపకు ఇలా నీట్గా మనం బొట్లు పువ్వులు అన్నీ పెట్టేసుకొని పూజ అంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొదట ఇంట్లో ఆడవారి కన్నా మన ఇంటిని చూస్తారు కదండి. అలా ఇంటి ముంగట అందమైన ముగ్గులు అంటూ వేసేసుకొని ఇలా గడప మహాలక్ష్మికి ఇలా పూజ అంటూ చేసేసుకుంటే మన ఇంట్లో అంటూ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ అంటూ ఉంటుంది కదండి. అంటే శుక్రవారాలు మనం వీక్లీ వన్స్ అయినా లేకపోతే డైలీ చేసుకునేవారు ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మనం ఏ పనికి వెళ్ళినా మనం గడప మహాలక్ష్మికి అంటూ ఒక దండం అంటూ పెట్టేసుకొని ఒక నమస్కారం చేసేసుకొని మనం అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మనం చేసే పని అంటూ సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవుతాయి. అండ్ మనము గడపకి అటు ఇటు దీపాలు అంటూ పెడతాం కదండి. చాలామంది మధ్యలో దీపం అంటూ పెడుతున్నారు గడపకు మధ్యలో. అలా పెట్టకండి ప్లీజ్. అటు ఇటు దీపాలు చాలా అందంగా ఉంటుంది. మనం దీపావళి టైంకి మనం ఇల్లంతా దీపాలతో అలంకరించుకోవచ్చు. కానీ రెగ్యులర్గా మీరు దీపాలు అంటూ పెట్టాలనుకుంటే మీరు దీపాలు మీ లెఫ్ట్ రైట్ గడపకి అంటూ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్లో అంటూ అస్సలు పెట్టొద్దండి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా మనం కొన్ని మంచి మంచి టిప్స్ అంటూ కూడా షేర్ చేసుకుందాం, మాట్లాడుకుందామండి. ఇంకా వినాయక చవితి వస్తే ఇంకా పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నవరాత్రులు కదండి, 9 రోజులు అంటూ వినాయక చవితి అంటూ జరుపుకుంటాం. ఇంకా మీకు ప్రసాదాలు ఇంకా చాలా చాలా ఉంటాయి కదండి. ఇంకా ఎవరెవరి వారి ఇష్టం. 1 డేకి అంటూ తీసేస్తారు, 3 డేస్కి, 7 డేస్, 5 డేస్ అండ్ 11 డేస్. ఓకే అండి, అలా వినాయకుడికి అంటూ పెట్టేసుకొని అంగరంగ వైభవంగా పండుగ అంటూ చేసేసుకుంటారు. ఇప్పుడు ఆగమన్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వినాయకుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా గ్రాండ్గా వెల్కమ్ అంటూ ఇస్తున్నారు కదండి. నిమజ్జనం టైంలో కూడా అలాగే గ్రాండ్గా అంటూ నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా మనకు రేపు ఆగస్ట్ 15 మీకు అందరికీ గుర్తుందా అండి? మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హోస్టింగ్ అంటూ స్కూల్స్లో అయినా కాలేజెస్లో అయినా జరుపుకుంటారు. మన ఇంటి సరౌండింగ్ అయినా మన కాలనీస్లో అయినా జరుపుకుంటారు. మన పిల్లలకి అన్నీ చెప్పండి ఫ్రెండ్స్. అలా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అనేసి వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మన ఏరియాలో మంచి చాక్లెట్స్ అంటూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదండి. ఇలా ఆగస్ట్ 15 అంటూ కూడా రేపు జరుపుకుంటున్నాం కదండి. మన ఇండియన్ వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఇలా మంచి మంచి ముగ్గులు అంటూ మనం ఇంట్లో వేసుకుంటే మనం పాజిటివ్గా ఉంటామండి. మనం పాజిటివ్ ఎంత బాగుంటే మన ఆలోచనలు అంత హైగా మనం మంచి పాజిటివ్ ఎనర్జీ అంటూ మన చుట్టూ మన ఆరాలో మనకు వచ్చేస్తుంది. ఓకే అంటే మనం ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అవుతుంది. అందుకోసం ఇలాంటి మంచి మంచి ముగ్గులు వేసుకొని మన ఇల్లుని గుడిలాగా మార్చుకొని సంతోషంగా మన పిల్లలతో ఉందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలాంటి అందమైన ముగ్గులు అంటూ మీకు మీ కారిడార్లో అంటూ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామంటే మీరు అందరూ ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బై, నమస్తే.